ఈరోజు మరి ప్రాచీన కళలకు జీవం పోస్తున్నటువంటి గురువర్యులు నిరుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నిరుట్ల రవీంద్రరావు సార్ గారికి జీవిత సాఫల్య పురస్కారం అవార్డు ఇచ్చిన సందర్భంగా వారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి కవులను కళాకారులను ప్రోత్సహించేటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి సార్ ఈరోజు మరి జీవిత సాఫల్య పురస్కారం అవార్డు రావడం చాలా సంతోషదగ్గ విషయం. మరి కవులకు కళాకారులకు రచయితలకు చేయూతనిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి అవార్డులు సన్మానాలు మరెన్నో అందుకోవాలని మరి సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతులపైన వారి యొక్క సేవ ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ యొక్క జీవిత సాఫల్య పురస్కార అవార్డు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతాభివందనలు సార్. అందరికీ నమస్కారం. 31/1/2026 శనివారం సాయంత్రం 5 గంటలకు త్యాగరాయ గాన సభలో హైదరాబాద్ నందు ఆచంట గంగాధర్ శ్రీరూప్ అలాగే యష్ టీమ్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రుద్ర క్రియేషన్స్ వారి సౌజన్యంతో చౌకీదార్ అనే నాటిక ప్రదర్శించబడుతుంది. దాన్ని రచించింది, దానికి దర్శకత్వం వహిస్తున్నది వెంకన్ బాబు గారు. ఈయన ఎవరో కాదు, ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. నేను కాకినాడలో పరిషత్ నాటకాలు చేసినప్పటి నుంచి కూడా ఒక రకంగా నేను సినీ ఇండస్ట్రీకి రావడానికి ప్రధాన కారకులైన వ్యక్తుల్లో ఈయన ఒకరు. సో ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చి నా అమ్మను రావాలి అంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఆ రోజు అక్కడికి రాబోతున్నాను. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సభా కార్యక్రమం జరుగుతుంది. సో అందరూ కూడా రండి, అందరం అక్కడ కలుద్దాం. నాటక రంగానికి ఊపిరి పోసేటువంటి ఇలాంటి వ్యక్తులకి మనం కూడా చేయూతనిస్తే ఎంతో మంది కళాకారులు బతుకుతారు, వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని నింపిన వాళ్ళు అవుతాము. అందరం 31వ తారీఖు త్యాగరాయ గాన సభలో కలుసుకుందాం. హైదరాబాదులో 2026 జనవరి 31వ తేదీన త్యాగరాయ గాన సభలో నిర్వహించనున్న పలు కళా ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా వెళుతున్న నిరుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిరుట్ల రవీంద్రరావు గారికి శుభాకాంక్షలు. అలాగే 2026 ఫిబ్రవరి 8వ తేదీన జీవిత సాఫల్య పురస్కార అవార్డును అందుకోనున్న సందర్భంగా నిరుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిరుట్ల రవీంద్రరావు గారికి జనంలో న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నిరుట్ల రవీంద్రరావు గారు 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి రిటైర్ అయి కనుమరుగవుతున్న కళారంగానికి చేయూతనివ్వాలని కోరుకొని ప్రజలలో దాగి ఉన్న కళను గుర్తిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ కళారంగానికి సేవలు అందిస్తున్న నిరుట్ల రవీంద్రరావు గారు అనేక నాటకాలను ఏర్పాటు చేశారు, ప్రదర్శించారు. సురభి కళాకారులను ముఖ్యంగా వారి జీవిత మనుగడను పరిశీలించి వారి పట్ల దయాద హృదయంతో పలు కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చారు. సురభి కళాకారులతో పాటు గ్రామాలలో ఉన్న కళాకారులను గుర్తించి చైతన్యపరుస్తూ కళారంగాన్ని కనుమరుగు కాకుండా ప్రోత్సహిస్తూ వెన్నుదట్టి పలు అభినందనలు అందుకుంటూ పురస్కారాలను పొందుతారు. అభినందనీయం.